ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు 9 12వ వారం ఎలిమినేషన్స్ ఎవరు అవుతారు? ఎలిమినేట్ సింగిలా డబలా? నామినేషన్స్లో రీతు చౌదరి తప్ప మిగిలిన వారంతా ఉన్నారు. తనుజ, కళ్యాణ్, భరణి, ఇమాన్యుయల్, డిమాండ్ పవన్, సంజన, దివ్య, సుమన్ శెట్టి ఈ వారము ఎలిమినేషన్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, డిమాండ్ పవన్ ఓటింగ్లో స్ట్రాంగ్గా ఉన్నారు. హరిణి, సుమన్ శెట్టి, సంజన, దివ్య ఓటింగ్లో బాటంలో ఉన్నారు. వీరిలోనూ సంజన, దివ్య, సుమన్ శెట్టి మరీ లీస్ట్లో ఉన్నారు. మరి వీరిలో ఈ వారం ఎవరు హౌస్ నుంచి వీడబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎలిమినేషన్స్ అప్డేట్ వచ్చాయి. ఈ వారము ఊహించినట్టుగానే ఎలిమినేషన్స్ జరుగుతాయి. బిగ్ బాస్ హౌస్ నుంచి దివ్య ఎలిమినేట్ అయినట్టు సమాచారం. ఆమె ఎలిమినేషన్ కన్ఫామ్ అయినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు బిగ్ బాస్ ఫాలోవర్స్. అయితే ఓటింగ్ ప్రకారం కూడా దివ్యనే లీస్టులో ఉన్నారు. గత వారంలోనూ ఆమె లీస్టులోనే ఉన్నారు. ఎలిమినేషన్ కూడా కావాల్సింది, కానీ ఇమాన్యుయల్ వద్ద ఉన్న పవర్ ఆసరాను ఉపయోగించి ఎలిమినేషన్ క్యాన్సిల్ చేశారు. దీంతో దివ్య సేవ్ అయింది. కానీ ఈ వారం ఆమె ఎలిమినేషన్ తప్పదు, ఎందుకంటే అంత కంటెంట్ కూడా ఏమీ ఇవ్వలేదు. కామ్ అయిపోయింది. కామన్ మెన్ కేటగిరీలో హౌస్లోకి వచ్చిన దివ్య ఈ వారము ఎలిమినేషన్కి సంబంధించిన షూటింగ్ జరిగింది. ఇదిలా ఉంటే దివ్య బిగ్ బాస్ తెలుగు 9వ 9 సీజన్ ఓపెనింగ్లో రాలేదు. ఆమె 2-3వ వారంలో వచ్చింది, ఎంట్రీ ఇచ్చింది. దివ్య కామన్ మెన్ కేటగిరీలో హౌస్లోకి రావడం విశేషము. ఈ కేటగిరీలో వచ్చిన శ్రీజ, ప్రియ, హరిత హరీష్, మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యారు. డిమాండ్ పవన్, కళ్యాణ్తో పాటు దివ్య కూడా ఇన్నాళ్ళు బిగ్ బాస్ హౌస్లో వస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు దివ్య హౌస్ని వీడాల్సి వచ్చింది. దివ్య ఎలిమినేషన్కి కారణం ఇదే. దివ్య కామన్ మెన్ కేటగిరీలో హౌస్లోకి వచ్చింది. చాలా స్ట్రాంగ్గా కంటెస్టెంట్గా పేరు తెచ్చుకున్నారు. గేమ్స్, టాస్క్లు కూడా బాగా ఆడారు. వాదించే విషయంలో తన వాదనలు బలంగా వినిపించారు. ఇతరులను బాగా డామినేట్ చేశారు. మరోవైపు భరణితో రిలేషన్ విషయంలోనూ హైలైట్ అవుతూ వస్తున్నారు. అయితే ఆమె వాదనలు క్రమంగా నెగిటివ్ సైడ్ తీసుకెళ్లారు. దీనికి తోడు భరణితో రిలేషన్ విషయంలోనూ నెగిటివిటీ మూట కట్టుకుంటూ వస్తుంది. అది ఇప్పుడు ఎలిమినేషన్కి దారి తీసిందని